అందరికీ కూడా. రైట్. సో నరసింహానాయుడు గారు, లాస్ట్ టైం ఒకసారి కూడా మనం మాట్లాడుకున్నాము బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో 39 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది, ఏంటి పరిస్థితి అని మాట్లాడుకున్నాం. మా పార్టీకి నష్టం లేదు, కొత్త నాయకుల్ని మేము సిద్ధం చేసుకుంటాము, కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తాము, ఇలాంటి నమ్మకమైన మాటలు ఇలాంటి నాయకులు చాలామంది మాట్లాడారు. బట్ రాను రాను పరిస్థితి అలా లేదు. ముఖ్య నాయకులు చాలామంది వెళ్ళిపోతున్నారు, సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయారు, నాయకులు వెళ్ళిపోయారు. ఇక నిన్నటి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మొదలైంది. కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి చెప్తుంది, మేము ఆపుతున్నాం కాబట్టి ఆగింది, వన్స్ మేము గేట్లు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితుల్లో నిన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మేము 1 గంట గేట్లు తెరిస్తేనే ఇలా ఉంది పరిస్థితి, ఇక పూర్తిగా తెరిస్తే మీ దుకాణం బంద్ చేసుకోవాల్సిందే అని మాట్లాడుతున్న టైంలో ఇలా నాయకులు వెళ్ళిపోవటము, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి భవిష్యత్తు ఏంటి అనే చర్చ నడుస్తున్న సందర్భంలో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దీంట్లో పోటీ చేయడానికి నాయకులు లేరు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. నమస్తే విజిత గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ప్రేక్షకులకు, యోయో టీవీ ప్రేక్షకులకు, ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం ఈ విషయంలో, నేను గేట్లు తెరిస్తే అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడుతున్నారో, ఆయన ఆల్రెడీ వచ్చిన తెల్లారే తెరిచిండు. మొదటి నేను అనుకుంటా 15 రోజులకు 20 రోజులకు మా 4 ఎమ్మెల్యేలు పిలిపించుకున్నాడు, తర్వాత ప్రకాష్ గౌడ్ పిలిపించుకున్నాడు, తర్వాత ఇంకెవరినో ఇట్లా కలుస్తూనే ఉన్నాడు. ఆల్రెడీ అది ఆయన ఆపరేషన్ స్టార్ట్ చేసిండు రాగానే, అది మాకు అర్థమవుతుంది. కానీ వాళ్ళందరూ పోతారని నేనేమి ఇప్పుడు చెప్పడం లేదు. అయితే గేట్లు తెరవడము అంటే ఇప్పుడు మీరేం చెప్పారు ఎన్నికల కంటే ముందు, గతంలో ఎవరైనా పార్టీ మారితే రాజీనామా చేయకుండా, ఒకవేళ పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి, లేకుంటే రకరకాలుగా ఆ విధంగా వాళ్ళను స్వయంగా చెప్పారు. ఆయన చెప్పాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇప్పుడు మేము గతంలో చేర్చుకున్నది చట్ట పరిధిలో 2/3 ఉంటేనే కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు 2014లో కానీ 2018లో కానీ చేర్చుకున్నాం. అది చరిత్ర ఉంది ఆల్రెడీ. మేమే ఇట్లా ఒక్కొక్కరిని తీసుకొచ్చి కండువ కప్పలేదు. ముఖ్యమంత్రి స్వయంగా దానం నాగేంద్ర గారిని తీసుకెళ్లి సిట్టింగ్ ఎమ్మెల్యే కండువ కప్పిండు, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారికి కప్పారు. మరి ఇతర పార్టీల నుంచి వాళ్ళు స్వయంగా జితేందర్ రెడ్డి గారి ఇంటికి పోయి మరి పిలిచి మరి పార్టీకి వచ్చి తెల్లారే పదవి ఇచ్చాడు. అంటే ఇప్పుడు అభ్యర్థుల కొరత మీరు ఏదైతే అంటున్నారో, మాకేం అభ్యర్థుల కొరత లేదు. మేము ఇప్పటికే 9-10 మందిని ప్రకటించడం, మిగతా వాళ్ళని కూడా ఇవాళ రేపు కంప్లీట్ చేస్తాం. మాకేం నాయకుల కొరత లేదు. సరే, మాది ఒక వృక్షం, మహావృక్షం అయింది. గతంలో అన్ని పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మా వాళ్ళు చేరడం కూడా మాకు అది ఈ రోజు ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కొందరు పోయినా కూడా మిగతా ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకుండా పోతున్నారు అనేటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఒక మహావృక్షం అండి, కొన్ని కొమ్మలు పోతాయి, కొన్ని రెమ్మలు పోతాయి, ఏమైతుంది దాంతో? వృక్షానికి ఏమైనా అవుతుందా? మనం గతంలో చూసాం కదా. ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ, ప్రాంతీయ పార్టీ స్థానికంగా ఓటమి చెందితే ఇది సహజంగా జరిగే ప్రక్రియనే, దీంట్లో పెద్ద వింత విశేషం లేదు. ప్రజలు కదా అల్టిమేట్ గా పార్టీని మళ్ళీ అధికారానికి తీసుకురావద్దా అనేది నిర్ణయించేది ప్రజలు. మరి అట్లా అంటే మీరు 2018లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది, 18 మంది కలిస్తే 12 మంది మా పార్టీలో చేరారు, పార్టీ లేకుండా పోయిందా? నేను గతంలో కూడా ప్రశ్నించినాం కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైతే మా పార్టీని టార్గెట్ చేసుకొని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చూడండి, 10-15 సీట్లు వాళ్ళు ప్రకటిస్తే 10-12 మందికి బయట పార్టీలే. మా పార్టీలో ఉన్న సైదిరెడ్డిని, లేకుంటే ఆరూరు రమేష్ ను, లేకపోతే మరి రాములు, సిట్టింగ్ ఎంపీ, బీబీ పాటిల్, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి మరి వాళ్ళ ఇంటికి పోయి సీతారామ నాయకులు బొట్టు పెట్టి మరి పిలుచుకొని టికెట్లు ఇస్తున్నారు. నాయకులు లేనిది ఎవరికి? మేమేం వర్రీ కాలేదు కదా. మేము ప్రతి పార్లమెంట్ సీటుకు పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేసి మా నాయకులు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీలు కావచ్చు, మరి ఆశ కావచ్చు, రకరకాలుగా చూపించి డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ అయితే అని చెప్పేసి రైతులను టెంప్ట్ చేయడం, అట్లా రకరకాలుగా కారణాలతోటి అలా అధికారంకి వస్తే వచ్చిండొచ్చు. కానీ వాళ్ళు అభద్రతలో ఉన్నారు, మనకు అర్థమవుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మాకు చేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి వాస్తవంగా వాళ్ళకి లేదు. మంచి మెజార్టీ ఇచ్చిన ప్రజలు పరిపాలన చేయండి, మీరే నీతులు చెప్తారు. ఇప్పుడు మేము ఎక్కడ కూడా పడగొడతాము అనే మాట మాట్లాడలే. మేము ఏమన్నాము, కొంతమంది నాయకులు కార్యకర్తలు ఉత్సాహపరచడానికి ఇది ఎక్కువ రోజులు ఉండదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు సహజము, కాబట్టి మీరేం అధైర్యపడొద్దని మేము ధైర్యం చెప్తే, ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంది?
మా ప్రభుత్వాన్ని పడగొడదామన్నారు. బీజేపీ వాళ్ళు అన్నారు. ఇంకా డాక్టర్ లక్ష్మణ్ లాంటి కేంద్రంలో కీలక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అన్నాడు ఎలక్షన్ తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని. దాని వల్ల ఏమైందంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో లోకలోకులు అసమ్మతులు ఇవన్నీ రేపు రావద్దనే ఉద్దేశంతో కొంతమందిని తీసుకోవాలని ప్లాన్ చేసిండు. తీసుకుంటున్నాడు. ఏమైతుంది? రేపు ప్రజలు తీర్పు చెప్తారు కదా. రేపు పార్లమెంట్లో ఈ పార్లమెంట్ ఎన్నికలకు పోతారు కదా. ప్రజలకి ఏం సమాధానం చెప్తాడు చెప్పండి? ఏం అవసరం? ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకుపోయి కండవ కప్పి అంటే వాళ్ళకి అభ్యర్థి లేడు కాబట్టి రేపు సికింద్రాబాద్లో పెట్టాలనేటువంటి మరి చర్చ కూడా జరుగుతుంది. దానం నాగేందని పెట్టనియండి. ఇప్పుడు ఈ గోడ దూకేటోళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి పర్మనెంట్ టికానా ఉండదండి. ఇలా కాంగ్రెస్ లోకి పోయినా మళ్ళా సిద్ధంగా ఉంటారు. ఎటు దూకాలా ఎటు పోవాలనేది చూసాం. దానం నాగేందర్ ఎన్ని చేశాడు. రాజశేఖర రెడ్డి టైంలో మరి కరుడు కట్టిన కాంగ్రెస్ వాది అంతకుముందు టీడీపీ నుంచి గెలిచిండు. పాపం చంద్రబాబు నాయుడు నమ్మి టికెట్ ఇస్తే టీడీపీలో గెలిచి రాజీనామా చేసిపోయి మళ్ళీ పోటీ చేసిండు. ఓడగొట్టిండు ప్రజలు. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిండు కాబట్టి మళ్ళీ అక్కడేదో బెల్లం ఉంది అని చెప్పేసి రాజీనామా చేసిండు. ఏమైంది? నాంపల్లిలో ఓడిపోయిండు. మళ్ళా మా పార్టీకి వచ్చిండు. దేవుడా అంటాం. సరే మా పార్టీ కూడా అట్లా తీసుకోవాల్సింది కాదు. ఇట్లాంటి వాళ్ళను తీసుకున్నాము. సరే ఇట్లాంటి వాళ్ళు పోతారు. దానివల్ల నిన్న మా నాయకుడు చెప్పాడు కదా, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మన పార్టీలకు రానిచ్చేలేదని చెప్పేసి చెప్పిండు. రేపు మేము ప్రజల వద్దకు పోయి తేల్చుకుంటాం. ఇలా వాళ్ళు గేట్లు తెరిచినంత మాత్రాన మేము ఏదో భయపడిపోయి మొత్తం ఏదో ఖాళీ అయిపోద్దని అయితే మేము భావించడం లేదు. కొందరు అక్కడక్కడ ఉంటారు. కొంతమంది వాళ్ళకి ఇప్పుడు పాపం మల్లారెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకు కాలేజీ మీద దాడి చేశారు. నువ్వు వస్తావా రావా నీ సంగతి ఏందని బెదిరించడము, మళ్ళీ మేము తీసుకోమని మీదికెళ్ళి చెప్పడం, ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు వాళ్ళు. ఇదంతా కూడా గేము. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి యొక్క రాజకీయ క్రీడను మరి ఊరికే వదులుతామా? మేము కూడా ప్రజల్లోకి పోతాం, ప్రజల్లో చేర్చుకుంటాం. ఇవాళ కొన్ని కొమ్మలు రాలిపోయినంత మాత్రాన చెట్టుకి ఏమీ కాదు. కేసీఆర్ గారి నాయకత్వం ఉంది. మరి క్యాడర్ ఎవరు పోతలేరు కదా ఊర్లలో. పదవుల్లో ఉన్నోళ్ళు అక్కడక్కడ మున్సిపల్ చైర్మన్లు వారి పదవిని కాపాడుకోవడానికి, జిల్లా పరిషత్ చైర్మన్లు వాళ్ళ పదవిని కాపాడుకోవడానికి ఈ విధంగా పోతున్నారు తప్పితే పార్టీకి నష్టమేం జరిగేది ఉండదు. మేము స్పష్టంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ గలాన్ని పార్లమెంట్ లో వినిపిస్తుంది. మరి యొక్క విభజన హామీలు కావచ్చు, లేకుంటే మిగతా రేపు కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏ హక్కులు సాధించుకోవాలన్నా కూడా కేవలము బీఆర్ఎస్ పార్టీ మాత్రమే వాయిస్ అక్కడ ఉంటదని చెప్పేసి మేము ప్రజలకు చెప్పబోతున్నాం. డెఫినెట్ గా వాళ్ళ మ్యాండేట్ పొందుతాం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనేక స్థానాలలో మాకు మెజార్టీ వచ్చింది. కానీ దాన్ని మీరు ఏదో మీరు పెట్టిన క్యాప్షన్ లోనే బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అంటే ఎందుకు దుకాణం బంద్ అవుతుందండి? ఇది ఏమన్నా ప్రజాస్వామ్యం కదా. అల్టిమేట్ గా ప్రజలు తీర్పు చెప్పాల్సిన వాళ్ళు. కాబట్టి మాకేం భయం లేదు. రేపు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతిని అక్కడ మేము ప్రజల ముందు తేల్చుకుంటాం. రైట్. సో హరివర్ధన్ రెడ్డి గారు, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత వేచి చూసే ధోరణి కనిపించింది. అవతల నుంచి పార్టీ నాయకులు వస్తారా లేదా, చేర్చుకోవాలా వద్దా, ఇలాంటివన్నిటి కూడా కొంత ఆలోచించింది. బట్ ఇప్పుడు అలా కాదు, మేము కూడా మా రాజకీయం స్టార్ట్ చేస్తాం,